యాక్చువల్లీ బాహుబలి చచ్చిపోతాడు చాలా పెద్ద ఘట్టం ఎవరు చంపిన బాహుబలిని మీకు ఇంకా తెలుసుకోవాలి మీరు. వేరే లెవెల్ ఉందన్న. నేను బాహుబలి 1 చూడలే, అప్పుడు నేను చిన్న పూరని 2 అయితే చూసినా కానీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే వేరే లెవెల్ హైప్ ఉంది. మూవీ చూస్తుంటే, సినిమా చూస్తుంటే ఇట్లా 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 రక్తం ఇట్లా ఇట్లా జువ్వమంటుంది ఆ హైప్కి, ఆ సాంగ్ మ్యూజిక్కి. కానీ సినిమాలో టీవీలో చూసినప్పుడు ఒకట, మళ్ళీ 1 నేను చూడలేదు థియేటర్లో, ఇప్పుడు చూసినాక హైప్ అనేది ఇట్లా పెరుగుతుంది. డిలీటెడ్ సీన్, కొత్త సీన్ యాడ్ చేసుడు కానీ ఒక్కొక్క ఎలివేషన్కి చెప్తుంటే ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అసలు. ఏ డైలాగ్ చెప్పాలి చెప్పండి, మీరు ఏది చెప్పాలి చెప్పండి చెప్పండి. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. అరే ప్రభాస్ అన్న సినిమా చూస్తుంటే మళ్ళీ ఇప్పుడే ఒక 10 years సినిమా అయిందంటే మనకు అసలు విచిత్రం అనిపిస్తుంది. 10 years కాదు, మళ్ళీ ఇయర్లో రిలీజ్ అనిపిస్తుంది. నిన్న మొన్న ఒక 1 year 2 years కనిపించింది బాహుబలి సినిమా. 2 పాటలు కలిపి తీసినందుకు నిజంగా చెప్తున్నా మన రాజమౌళి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు బాహుబలికి. ఇది ఒక కలెక్షన్లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడా చూసింది అలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్క అలాగా మన బాహుబలి ఇది. అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్ కనిపిస్తారు. అంటే ఈ పాటలో చూపిస్తుంటే డిఫరెంట్ కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లలో చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అంటే చూడని వాళ్ళు కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకు కూడా చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది, ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరికి కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ దక్కలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా మళ్ళీ చూపించేసాను. మళ్ళీ బాహుబలి అంటే ఏందో మళ్ళీ గుర్తు చేసావు. బాహుబలి 3 రావాలని ఎదురు చూస్తున్నాం మేము. రావాలే సినిమా అది కూడా. ఇప్పటి మటుకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసుకున్నాం. అంటే ఇద్దరు నచ్చారు. అంటే తమన్నా అని చెప్పాలి, అనుష్క అని చెప్పాలి. ఇద్దరు యాక్టింగ్ బాగురు. తమన్నా గారు యాక్టింగ్ బాగా చేసారు, అనుష్క గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసేసారు. అంటే మన దీనికి ఇంకోటి ఈ సినిమా తర్వాత అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమా తీసినప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు మనం ఒక అంటే డిఫరెంట్ కలిపిండి అనమాట. కొద్దిగా అలా కలిపేసిండు, కొద్దిగా డిఫరెంట్. అంటే 2 పాటలు చూడలేం కదా, 2 పాటలనే ఒక్క పాట లెక్క తీసిండు. అట్లా ఉండదు, ఇప్పుడున్న దాంట్లోనే డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. నిజంగా చెప్తున్నా బాహుబలి సూపర్ సూపర్. జై బాహుబలి. చూస్తున్నంత ఆనందంగా ఉంది మూవీ చూస్తున్న కొద్దీ. ఇంకా ఇంకా మళ్ళీ రేపు ఏంటి ఎల్లుండి ఏంటి ఎన్ని రోజులైనా మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలనిపిస్తుంది. అంటే ప్రభాస్ గారిని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ బాహుబలి అంతే మధ్యలో ఆ ట్రైలర్ అదే వేశారు, అది చూస్తూ ఉంటే అసలు ఆనంద్ బాష్పాలు మామూలుగా రాలేదు. రాజమౌళి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అన్నీ జరుగుతాయి. మీ ఫ్యాన్స్ బాబు గురించి ఏం కోరుకుంటుంది అన్నీ 100% జరుగుతుంది. అదే అన్నమాట. మీ అందరూ అభిమానం, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే. అంత అభిమానంతో థ్యాంక్ యూ. మీ అందరూ కూడా అంటే ఫ్యాన్స్ థియేటర్ ఫుల్ అయిపోయింది. ఈరోజు కూడా థియేటర్ ఫుల్ అయిపోయి వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే ఆ మధ్యలో చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. నేను కృష్ణరాజు గారు ఇద్దరు కూడా వెరీ వెరీ ప్రౌడ్గా ఫీల్ అయ్యా. మా అబ్బాయి ప్రభాస్. मूवी बहुत अच्छा लगा. I watched after 5 years. 5 years, right? 6 years? No, 7 years. Yeah. 10 years, sorry. After 10 years. And the movie was fantastic. It was a different experience altogether on the PCX screen. I'm so happy I could watch it. The experience was so good. The audience was so happy. They were just hooting so much. And the whole, it almost felt like it was a new movie altogether. So yeah, it was a great experience. Thank you. చాలా బాగుంది. షార్ట్స్ కొంచెం ట్రిమ్ చేసిండ్రు కానీ ఓకే, బాగానే ఉంది, నచ్చింది, బాగుంది. సాంగ్స్ తక్కువనే ఉంది, సీన్స్ ఎక్కువ ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. అవును అవును, ఓన్లీ కొన్ని సాంగ్సే పెట్టిండ్రు. అదే మోస్ట్లీ ట్రిమ్ చేసిండ్రు చాలా మటుకు. అవును, లేదు లెందీ ఉన్నా బాగుంది, మంచిగా ఉంది, చాలా బాగుంది.
నచ్చింది, బాగుంది. కొన్ని చేశారు, చాలా బాగున్నాయి. విజువల్స్ చాలా బాగుంది. 4K. లేదు, అట్లా అనిపించలేదు. అయినాము కానీ ఓకే, పర్లేదు, నచ్చింది. వర్త్. బాగుంది, అంటే అంత ఏమి ఇన్కంప్లీట్ అనిపించలేదు, చాలా బాగుంది. లేదు, జస్ట్ అది యానిమేషన్ ట్రైలర్ ఒకటి ఉంది, అది 2027. అది ట్రైలర్ బాగుంది, అంటే చిన్న ట్రైలర్ కదా, జస్ట్ ఒక 1 minute ఉంది అంతే. అవి ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి. అవును, సాంగ్స్ కట్ చేశారు. అయినా కానీ చాలా లెంతీ కదా, చాలా టైం పట్టింది. అవును, ట్రిమ్ చేశారు. ఐ మీన్ లవ్ ట్రాక్ అంతా ట్రిమ్ చేశారు, తీసేశారు. ఎట్లా యూట్యూబ్లో చూసుకుంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ. బాహుబలి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంబైన్ చేసినట్టు కాకుండా మొత్తం ఒక కొత్త మూవీలా కనిపించింది నాకు. రాజమౌళి మూవీ ప్రభాస్ మూవీ కాదని కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇది రాజమౌళి క్రియేషన్ లో ఉన్న ప్రభాస్ మూవీ, వాళ్ళ మూవీ అది. సో అది బాహుబలి ఫేస్ ఆఫ్ రాజమౌళి అంటే మీరు ఏమంటారు? బాహుబలి మైండ్, బాడీ వచ్చేసి ప్రభాస్. సో ప్రభాస్ అండ్ రాజమౌళి ఇద్దరు లేకుండా బాహుబలి లేదు అని చెప్తారు. ప్రభాస్ లేకుండా బాహుబలి ఉండేదంటారా? ఉండేది కాదు. అంటే టాలీవుడ్ ఏ హీరో కూడా సెట్ కాదంటారు బాహుబలి ప్రభాస్. రాజమౌళి ఐడియా ప్రభాస్ అని ఉండేసరికి ప్రభాస్ బాహుబలిలో సెట్ అయిపోయాడు. సో బాహుబలి మూవీ చాలా బాగుంది, మీరు అందరు చూడాలి. కొత్త సీన్స్ కూడా యాడ్ చేశారు, చాలా బాగుంది. 4 hours డ్యూరేషన్ అని మనకు అనిపించదు, అప్పుడే అయిపోయింది అన్నట్టే అనిపిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. సాంగ్స్ తీసేసిన స్టోరీ ఉన్న సాంగ్స్ అయితే ఉంచారు. సో సాంగ్స్ తీసేసారా అన్నట్టు ఎక్కడ అనిపించదు. సో మూవీకి ఇంపార్టెంట్ ఉన్న సీన్స్ అన్నీ ఉంటాయి. ఫ్లో మిస్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు. రాజమౌళి చాలా కేర్ఫుల్గా చేశాడు కాంబినేషన్ కూడా. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మూవీ నీట్గా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక మూవీ లాగా అనిపించింది నాకు, 1 and 2 లాగా. థియేటర్లో ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద పండగ, చాలా ఎంజాయ్ చేస్తాం, అరిచాము. బేసికలీ బాహుబలి చాలా హైస్ ఉండే సీన్స్ ఉంటాయి. సో ఫ్యాన్స్కి పెద్ద పండగ, ఒక సలార్, ఒక బాహుబలి ఎపిక్, చాలా మంచిగా ఉంటుంది. ఒక కొత్త సీన్ ఉంది, మీరు అందరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. కలెక్షన్స్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ఏ మూవీస్ అన్నిటినన్నా కలెక్షన్స్ ఇది క్రాస్ చేసేస్తారని అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ, మీరు హ్యాపీ, డైరెక్టర్స్ అందరూ మీరు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని హ్యాపీ చేస్తారు మళ్ళీ రిలీజ్. థ్యాంక్ యూ. మధ్యలో కొన్ని సీన్లు కానీ కొన్ని సాంగ్స్ కానీ, అరే బాహుబలి ఆల్బమ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. లిటరలీ ఇప్పుడైనా స్పాటిఫైలో వచ్చాయి కానీ ఇంతకుముందు పెన్ డ్రైవ్లలో పెట్టుకొని మొత్తం లూప్లో అయినేదాన్ని. సో పాటలు కట్ చేసినందుకు నాకేదో బాగా చేస్తున్నారు, అన్ని పాటలు ఉంటే బాగుండు అనిపించింది. బట్ స్టార్ట్ టు ఎండ్ అసలు ఎక్కడ నాట్ ఫర్ ఎ సెకండ్ బోర్ కొట్టలేదు. నెక్స్ట్ ఇది వస్తుంది తల నరికే సీన్కి ఇది ప్రసాద్ కాబట్టి కానీ, లేకపోతే కాగితాలు లేచిండేవి ఆకాశం దాకా. అసలు క్రేజీ హై వచ్చింది, ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. క్రేజీ ఎంజాయ్ చేశా. యాడ్ చేశారు యాక్చువల్లీ. ఇది చిన్నప్పుడున్న శివుడు అడుగుతాడు పైన ఏముందమ్మా అని అడుగుతాడు. అప్పుడు కట్ చేసి ఇట్లా జలపాతం మీద తీసుకెళ్ళి బలాల్ దేవుడు ఎంట్రీ పెడతాడు మహేష్ మీద చూపించి. దాట్ వాస్ క్రేజీ ఐడియా, అసలు వేరే లెవెల్. ఆల్సో ఒక కట్ చేసిన సీన్ ఉంటుంది, బిజల్ దేవుడు ఎంట్రీ, ఇది బాహుబలి ఇట్లా మహేష్ మీదలో ఇట్లా జంప్ చేస్తున్నది. దాట్ వాస్ అనదర్ క్రేజీ కట్. అసలు జక్కన్న ఫర్ ఎ రీజన్, హీఈస్ జక్కన్న ఫర్ ఎ రీజన్ నేను చెప్తున్నా. జై రాజమౌళి ఆ స్టాంపు పడుతుంది కదా, అది హై అసలు. అవునవును, అది అసలు చాలా మిస్ అనిపించింది. అది ఎంత మంచి పాటలు ఎందుకు కట్ చేశారని చెప్పని. 4 hours డ్యూరేషన్ బోర్ కొట్టలేదండి. 5 hours అయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి చూడమంటే చూస్తాం. అది జక్కన మ్యాజిక్ అది. అది బాగా అనిపించింది, నిజంగా చాలా బాగుంది ఆ బిట్ మాత్రం. రాజమౌళి ఫర్ ఏదైతే ఇప్పుడు యాడ్ చేసిన సీన్ ఉందో బాహుబలి 1లో కానీ 2లో కానీ యాడ్ చేస్తే అప్పుడే ఆ రేంజ్ అదేలా ఉంటుంది. అదేలా ఉంది అసలు, ఎక్కడ ఫ్లో మిస్ అవ్వాలా. ఇట్ ఫెల్ట్ లైక్ అ ప్రాపర్ మూవీ. ఇంకెందుకు కట్ చేశారు అనే ఫీలింగ్ ఉంది అంతే.